అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ కొట్టినా కూడా తర్వాత సినిమాలు అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. సినిమా మీద మొదటి నుండి కూడా మంచి అంచనాలు ఉండగా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు మరింతగా పెరిగిపోతూ ఉండగా రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని అక్కడ నుండి ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది. చాలా వరకు టాక్ ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. ఇప్పుడు సినిమాకి మొత్తం మీద UBS సర్టిఫికేట్ సొంతం అవ్వగా 2 గంటల 40 నిమిషాల రన్ టైమ్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉంది ఈ సినిమా. ఓవరాల్ గా సెన్సార్ రిపోర్ట్ వింటుంటే విజయ్ దేవరకొండకి మంచి కంబ్యాక్ మూవీగా సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. కథ పాయింట్ ఏమీ రివీల్ చేయడం లేదు కానీ పోలీస్ అయిన హీరో ఒక అండర్ కవర్ ఆపరేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఒక కొత్త సామ్రాజ్యం ఉందని తెలుసుకున్న హీరోకి అక్కడ తన అన్న కూడా ఉన్నాడని తెలుస్తుంది. దాంతో హీరో తన అన్నని అక్కడ నుండి విడిపించాడా లేక అన్నతో కలిసిపోయాడా అన్నది మెయిన్ పాయింట్ అని చెప్పవచ్చు. ట్రైలర్ లో కూడా ఇదే ఆల్మోస్ట్ చూపించారు. ఓవరాల్ గా మరీ కొత్త పాయింట్ ఏమీ కాకపోయినా కూడా రెగ్యులర్ ఫార్మాట్ కథని డిఫరెంట్ గా చెప్పే ప్రయత్నం చేస్తుండగా కావలసినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా ఉండబోతుందని చెప్పవచ్చు. ఆడియన్స్ కి అవి చాలా వరకు నచ్చే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ మిగతావన్నీ మేజర్ హైలైట్స్ గా నిలవబోతున్న కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ రీసెంట్ టైమ్ లో తన కెరీర్ బెస్ట్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్తున్నారు. లెంత్ ఒక్కటి కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలిగే అవకాశం ఉందని, అది తప్పితే పెద్దగా కంప్లైంట్స్ ఏవీ లేవని అంటున్నారు. ఓవరాల్ గా సెన్సార్ నుండి సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్సే సొంతమైందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఇదే రేంజ్ లో రెస్పాన్స్ థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత సినిమాకు సొంతమైతే బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా విజయ్ దేవరకొండకు కింగ్డమ్ మూవీ మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. మరి ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు భారీ లెవెల్లో రాబోతున్న కింగ్డమ్ మూవీతో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.